హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు తెల్ల జొన్నలు పేలాల పిండి ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సింది ముందుగా జొన్నలు శుభ్రంగా రాళ్ళేం లేకోకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వాటర్‌లో 4 పొంగులొచ్చేదాకా మరిగించుకొని ఇవి జొన్నలు వేసుకోవాలండి. నీళ్ళు మరుగుతున్నాయి కాబట్టి మరుగుతున్న వాటర్‌లో ఈ జొన్నలు వేసుకుంటున్నాను. తర్వాత ఒక గంటి తీసుకొని దాంతో కలుపుకోవాలండి. ఈ జొన్న పేలాల పిండి చాలామందికి ఎలా చేయాలో తెలీదండి. నేను చెప్పినట్టుగా చేయండి, చాలా బాగా వస్తాయి. ఎంత తెలియని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఈ పద్ధతిలో చేసుకోండి. ఇలా 4 పొంగులొచ్చాక పక్కన ఒక జాలి గంటి పెట్టేసుకొని దానిలో వేసేసుకోవాలి. వాటర్ పోయేంత వరకు అలాగే ఉంచుకోవాలండి. ఇవి 4 పొంగులు వచ్చేసాయి. ఇప్పుడు వడపోసుకుందాము. ఇదిగోండి, మళ్ళీ ఒక గిన్నె పక్కన పెట్టేసుకున్నా ఇందులో వడపోసుకోవడానికి. ఇలా వడపోసుకొని ఆ నీళ్ళంతా కారిపోయే వరకు అలాగే కొంతసేపు వదిలేయండి. తర్వాత ఒక క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ ఈ జొన్నలు ఆరబెట్టుకోండి. తొలేకాదశి ముందు రోజు సాయంత్రమే నేను ఇవి కడిగి ఇలాగా పోసుకున్నానండి ఉడికిచ్చి. ఇవి ఉదయం కల్లా పూర్తిగా ఆరిపోతాయండి తేమ లేకుండా. మనకు జొన్న పేలాలు కూడా బాగా వస్తాయి. ఈ ఫ్యాన్ గాలి పెట్టుకున్నా తొందరగా ఆరిపోతాయి. ఉదయానికి చూడండి ఎలా ఆరిపోయాయో. ఇలా ఆరిపోతేనే పేలాలు కూడా బాగా పేలుతాయి. అలాగే ఒక కళాయి తీసుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని కళాయిలో వెంటనే జొన్నలు వేసుకోకూడదు. కళాయి కూడా కొంతసేపు బాగా హీట్ అవ్వాలి. అప్పుడే తొందరగా పేలుతాయి. జొన్నలు కూడా ఒకటేసారి వేసుకోవద్దు, కొన్ని కొన్ని వేసుకోండి. ఈ జొన్నలు పేలటం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. లేకుంటే ఒకటి కూడా కళాయిలో ఉండదు, మొత్తం కిందే ఉంటాయండి. పేలడం స్టార్ట్ అయింది కాబట్టి నేను మూత పెట్టే ఉంచేస్తున్నాను. మీకు చూపించడానికి జస్ట్ కొంచెం అలా చేశానండి అంతే. మొత్తం పేలిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, మొత్తం పేలుతున్నాయి కాబట్టి సౌండ్ కూడా వస్తుంది, విన్నారా? ఇవి మొత్తం పేలిన తర్వాత ఇలా వస్తాయండి. తర్వాత ఒక ప్లేట్లో పోసేసుకోవాలి ఈ జొన్న పేలాలు. అలాగే రెండోసారి కూడా వేసి చూపిస్తున్నాను మీకు. కళాయి కూడా కొంచెం కూడా మాడిపోకుండా పేలేయండి జొన్నలు. ఇలాగా రెండోసారి కూడా వేసుకున్నాను. 2 సార్లు వేసినవి మీకు చూపించా. ఉన్నవి కూడా అలాగే వేసుకోవాలండి. తర్వాత ఇవి పావు కేజీ జొన్నలు కాబట్టి మనం స్వీట్ తినేదాన్ని బట్టి బెల్లం వేసుకోవచ్చు. నేనైతే 2 ముక్కలు తీసుకున్నాను, పెద్ద సైజువి. ఈ జొన్నలు అయితే ప్లేట్లో ఇలా వేసుకున్నాను. దీనికి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా పట్టి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఈ బెల్లాన్ని కూడా తురుముతున్నానండి. ఈ సన్నగా తురుముకోవాలి, మిక్సీ చేసేటప్పుడు కూడా తొందరగా అయిపోతుంది. తొలేకాదశికి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఈయన ప్రసాదమే పెట్టుకుంటారండి, ఉడికిచ్చినవి ఏవి పెట్టరు. అందుకే జొన్న పేలాలతో చేసినవి పెడతారు కాబట్టి ఇవి ప్రసాదంగా చేసుకొని పెడుతున్నాను. ఇవి చాలామందికి తెలియదు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ జొన్న పేలాల పిండి కూడా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ బెల్లం మొత్తం ఇలా తురిమేసేసుకోండి. నేనైతే 2 ముక్కలకి 1.5 దాకా వేసుకుంటున్నాను. ఇంకా స్వీట్ ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకా వేసుకోండి. మొత్తం తురిమేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ వేసుకుందాము. ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ జొన్నలు వేసుకోండి ఫస్ట్. 2 ఒకటేసారి వేయొద్దండి. ఒకసారి జొన్నలు పట్టుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి. నేను ఒకటేసారి గిన్నెలో వేసేసుకుంటున్నాను మొత్తం జొన్న పేలాలు.
ఇప్పుడు పట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఈ జొన్న పేలాలు కొంచెం బరగ్గానే పట్టుకోండి. మెత్తగా అయితే మనం తిన్నా కానీ నాలుక చుట్టుకుపోయినట్టు ఉంటాయి కాబట్టి కొంచెం బరగ్గా వేసుకోండి. తినటానికి కూడా మనకి టేస్ట్ కూడా బాగుంటుంది, తినాలనిపిస్తుంది. తర్వాత బెల్లం వేసుకుంటున్నాను. ఈ రెండు కలిపి వేసిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా కలుపుకోండి. నేను ప్లేట్లో వేసి కలుపుకుంటున్నాను. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జొన్న పేలాల పిండి ఎలా ఉందో కామెంట్ చేయండి. జొన్న పేలాల పిండి రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి.